క్రైస్తవ్యానికి ఆధారమే పునరుద్ధానం. పునరుద్ధానమే లేకపోతే క్రైస్తవ్యమే లేదు. యేసు ప్రభు మన కోసం వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడినాడు. అంతవరకే ఉండుంటే క్రైస్తవ్యం ఉండేది కాదు. ఆయన మరణాన్ని జయించి, సమాధిని జయించి, పునరుద్ధానుడై తిరిగి లేచాడు గనుకనే ఈరోజు మనం ఇక్కడ ఆ పునరుద్ధానుడైన ప్రభువుని ఆరాధించటానికి వచ్చాం. మనం ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు సమాధిలో ఉన్న దేవుడు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు శవం కాదు. మరణాన్ని జయించి, సమాధిని జయించి, పునరుద్ధారుడైన ప్రభు, సజీవుడు, ఆయన బ్రతికి ఉన్న దేవుడు. యోసేపు బ్రతికి ఉన్నాడు, నాకు ఇంతే చాలు అన్నట్లు ఈరోజు మనం ఆరాధిస్తున్న ప్రభు బ్రతికిన దేవుడు. ఆయన